ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుక్. ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా మూత పెట్టుకోండి. మధ్యలో కలుపుతుండండి, ఎందుకంటే చికెన్ ఈవెన్గా ఫ్రై అవుతుంది. నేను వేసే సీక్రెట్ మసాలా చూపిస్తాను. దీనికోసం కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 teaspoon గసాలు అండ్ కస్తూరి మేతి వేసుకోండి. జస్ట్ ఆ పెనం హీట్ చాలు. నెక్స్ట్ చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు మనం పసుపు వేసుకుందాం చికెన్లో. నెక్స్ట్ మీకు కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి క్వాంటిటీని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ సాల్ట్ చక్కగా కలిపేసుకోండి. ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సీక్రెట్ మసాలా కొబ్బరి పౌడర్ వేసేసుకుందాం. వేసుకొని జస్ట్ 2 minutes లో ఫ్లేమ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.